మీరు ఎప్పుడైనా సరే పెద్ద సిటీలకి ఎడ్యుకేషన్ కోసం, ఆపర్చునిటీస్ కోసం, లేకపోతే జాబ్స్ కోసం బయలుదేరారా? నేను బయలుదేరాను. సో నేను రీసెంట్గా బెంగళూరుకి మూవ్ అయ్యాను. అండ్ ఇక్కడికి వచ్చి 1 వీక్ అయింది. నుంచి నేను గమనించింది అలా ఒకటే, ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఎక్కడ చూసిన జనాలు అసలు ప్రశాంతంగా నడిచే చాలా రోజులు అయిపోయింది. అండ్ నేను ఒక పీజీలో జాయిన్ అయ్యాను. అండ్ ఆ పీజీ ఫుడ్కి అండ్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి అలా ట్రై చేస్తూ అక్కడ జనాలు కూడా పరిచయం అయ్యారు. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది నా ఒక్కడితోనే జరిగేది. నాలాగే లైఫ్లో గ్రో అవ్వాలని తమ ఊరిని తను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి సిటీకి వచ్చేవాళ్ళు చాలామంది. డిడ్ యూ నో బెంగళూరులో 40% మంది ఇమిగ్రెంట్స్ అండి. అంటే 36 లక్షల మంది మన వాళ్ళే, మనలాగా బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళే. హైదరాబాద్ కూడా అంతేనండి. ఇయర్లీ ఎన్నో లక్షల మంది కొత్త జాబ్స్ తీసుకుని ఈ సిటీకి ఎంటర్ అవుతున్నారు. బయట నుంచి చూసేవాడికి ఎలా ఉంటుందంటే, సూపర్ రా, ఏముంది జాబ్ చేస్తున్నాడు, తిరిగేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. జాబ్ చేసినా ఎంత తిరిగినా ఏం చేసినా మన ఇల్లు, మన ఫ్యామిలీ, ఆ ఎన్విరాన్మెంట్ ఇచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడు, దాన్ని రీప్లేస్ చేయలేం బ్రో. నిజంగా నువ్వు బెంగళూరులో, హైదరాబాద్లో టాప్ హోటల్కి వెళ్ళి కూర్చున్నా సరే నీ ఇంటి భోజనాన్ని ఎప్పుడు మిస్ అవుతుంది. మీరు ఏ ఊరు వాళ్ళో, ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళారో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ బెంగళూరు మీద కూడా వీడియోస్ వస్తాయి, చూద్దాం ఏమొద్దా. అండ్ మీకు ఏమైనా ప్లేసెస్ కానీ ఐడియాస్ కానీ ఉంటే బెంగళూరు మీద ప్లీజ్ కామెంట్ చేయండి. ఉంటాను.